సినిమాకి సీక్వెల్ ఉందా లేదా? చాలా రోజులుగా ప్రభాస్ అభిమానులను బాగా వేధిస్తున్న ప్రశ్న ఇది. నాగశ్విన్ని ఇదే అడిగితే చాలా తెలివిగా తప్పించుకున్నారు. ఇప్పుడు సినిమా విడుదలైపోయింది, సస్పెన్స్ కి తెరపడింది. మరి కల్కి సినిమాకి సీక్వెల్ ఉందా అంటే పార్ట్ 2 ఎప్పుడు? లేదంటే నాగశ్విన్ ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా? కేవలం తెలుగులోనే కాదు, ఇండియన్ వైడ్ గా ఇప్పుడు కల్కి మానియా నడుస్తోంది. 600 కోట్లతో అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైంది. నాగశ్విన్ ఇమాజినేషన్ కు అంతా ఫిదా అయిపోతున్నారిప్పుడు. కేవలం 2 సినిమాల అనుభవంతో ఏకంగా మహాభారతాన్ని కళ్ల ముందు చూపించేశారు ఈ దర్శకుడు. ఇంత పెద్ద కథను ఒకే పార్ట్లో చెప్పడం కష్టమే. భారతాన్ని చెప్పాలంటే కనీసం 10 భాగాలు కావాలంటూ అప్పట్లో రాజమౌళి లాంటి దర్శకుడే చెప్పాడు. అందుకే నాగశ్విన్ కూడా కల్కికి పార్ట్ 2 అనౌన్స్ చేయలేదు. ఏకంగా సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించారు. అంటే కల్కిలో ఉండే పాత్రలతో సినిమాలు వస్తూనే ఉంటాయన్నమాట. అది కృష్ణుడు కావచ్చు, కర్ణుడు కావచ్చు, అర్జునుడే అవ్వచ్చు. కల్కి పార్ట్ 2 ఉంటుందని ముందు నుంచి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇంత పెద్ద కథను కేవలం 2-3 భాగాల్లో చెప్పలేమని నాగశ్విన్ కూడా ఫీల్ అయ్యారో ఏమో మరి. అందుకే కల్కి కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు ఈ కుర్ర దర్శకుడు. అందుకే కల్కిలో చాలా వరకు ప్రశ్నలను అలాగే వదిలేశారు నాగశ్విన్. వాటికి ఆన్సర్స్ తన యూనివర్స్లో చెప్పబోతున్నారు. కల్కి 2898 ADకే 600 కోట్ల బడ్జెట్ పెట్టించారు నాగశ్విన్. అలాంటి దానికి యూనివర్స్ అంటే 1000 కోట్ల బడ్జెట్ కావాలి. కానీ ఆయన విజన్ చూసిన తర్వాత నిర్మాతలకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయనడంలో డౌట్ లేదు. మొత్తానికి ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజులతో పాటు ఇప్పుడు నాగశ్విన్ యూనివర్స్ రెడీ అవుతోంది.